ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల విజేతలను ప్రకటించింది. 2012-13 కాలంలో చాలా మంచి సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. కానీ గొప్ప సినిమాలు అరుదుగా వస్తుంటాయి, తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. అలా ఓ 2 సినిమాలు 2012-13లో గొప్ప సినిమాలుగా ప్రేక్షకుల మదిలో నిలిచాయి. ఆ 2 సినిమాలే మినుగురులు, మిథునం. అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో మినుగురులు సినిమాలో అంధుడిగా నటించి అంత చిన్న వయసులో అందరినీ మెప్పించి ఎందరితోనో ప్రశంసలు అందుకున్న దీపక్ సరోజ్ నిజంగా అభినందనీయుడు. అందబాలుడిగా తన నటనతో సినిమా ఆద్యంతం ఎంతో పరిణితి చెందిన నటుడులా నటించి ప్రేక్షకుల చేత మన్ననలు అందుకున్నాడు. ఇక మిథునం సినిమాలో 2 పాత్రలలో జీవించి సినిమా మొత్తాన్ని రక్తి కట్టించి ప్రేక్షకులను తమ నటనతో కట్టిపడేసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు ఎంత గొప్ప నటులో ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే వారిద్దరి నటన అద్భుత. తెరపై మన జీవితాలను, భవిష్యత్తును చూపించాడు దర్శకుడు తనికెళ్ల భరణి. కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వస్తుంటాయి, కానీ ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. అప్పుడు ఆ పాత్రల్లో జీవించిన తారలను మనం గుర్తించాలి. ఇలాంటి సినిమాలను, నటులను బ్రతికించాలి. అలాంటి తారలు తరాలు మారినా మళ్ళీ రారు. ఇలాంటి సినిమాలు తరాలు దాటినా వాటి విలువ తగ్గదు. ఈ ముగ్గురికి నంది అవార్డు తమ నటనకు వచ్చుంటే నందికి విలువ మరింత పెరిగేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.